మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ కంటిన్యూ అవుతోంది. నిన్న వైసీపీ నేతలు ఎన్నికలకు సిద్ధమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన నుంచి మేము సిద్ధమే అంటూ వాటి పక్కనే ఫ్లెక్సీలు వెలిశాయి. ముఖ్యంగా కృష్ణలంకలో వైసీపీకి పోటీగా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అయితే దీన్ని అర్ధరాత్రి పోలీసులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు వైసీపీ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సిద్ధం బ్యానర్ పక్కనే 175 స్థానాల్లో పోటీ చేయడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ మరింత హీట్ పెంచింది. పర్మిషన్ లేదన్నారు. మీరు అక్కడ తీయాలిగా, అక్కడ పర్మిషన్ ఉందా వాళ్ళకి? ఇక ఈ ఫ్లెక్సీల వారికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఫ్లెక్సీలకు సంబంధించిన మాటల యుద్ధం దాటి ఫ్లెక్సీల దగ్గరకి ఒక విధంగా చెప్పాలంటే ఫ్లెక్సీలు చించేసే వరకు కూడా రాత్రి ఒక వాతావరణం నెలకొంది. రాత్రి అంతా కూడా జనసేన ఫ్లెక్సీలు తొలగించేస్తున్నారనే సమాచారం రావడంతో జనసేన నేతలందరూ కూడా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా కృష్ణలంక హైవే మీదకి వచ్చారు. అయితే అక్కడ వైసీపీ నేతలకి అలాగే జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే పోలీసులు కలగ చేసుకుని ఇద్దరిని కూడా సద్దిగా పంపించేసే ప్రయత్నంలో అసలు ఫ్లెక్సీలకు పర్మిషన్ లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే పర్మిషన్ ఉందా లేదా అని జనసేన నేతలను అడగడంతో పర్మిషన్ లేదు, కానీ వైసీపీ నేతలు ఏ కారణంతో ఫ్లెక్సీ కట్టారు, వాళ్ళ పర్మిషన్ ఉందా అని అడగడంతో వైసీపీ నేతలకు అయితే పర్మిషన్ లెటర్ చూపించారు. ఆ ఫ్లెక్సీకి సంబంధించి ఆ హోర్డింగ్ కి సంబంధించిన పర్మిషన్ అయితే వైసీపీ నేతలు చూపించారు. కానీ జనసేన నేతలు పర్మిషన్ చూపించకపోవడంతో పోలీసులు వాళ్ళ ముందే జనసేన నేతల ముందే ఆ ఫ్లెక్సీని తొలగించారు. అయితే ఫ్లెక్సీని తొలగించాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదని మేము తెల్లవారుజామున మేమే పర్మిషన్ మేము తెచ్చుకుని కంటిన్యూగా ఫ్లెక్సీ మేము ఉంచుకుంటామని చెప్పి జనసేన నేతలు చెప్పినప్పటికీ ఉదయం మీరు పర్మిషన్ తెప్పించుకుని కావాలంటే మళ్ళీ కట్టుకొని ప్రస్తుతానికి పర్మిషన్ లేదు కాబట్టి అది తొలగిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్పారు. అయితే పోలీసులకి ఇటు జనసేన నేతలకి ఇటు వైసీపీ నేతలకి ముగ్గురికి మధ్య కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే అక్కడ ఎవరిని కూడా ప్రస్తుతానికి రావడం లేదు. పర్మిషన్ తెచ్చుకున్న అనంతరం కావాలంటే ఆ ఫ్లెక్సీకి ఎవరికి ఆటంకం కలగకుండా ఉండేందుకైతే కావాలంటే ప్రొడక్షన్ వరకు ఇప్పించే పరిస్థితి మేము చూస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మేము సిద్ధం అనే బ్యానర్ ని ఏదైతే వైసీపీ నేతలు పెట్టారో దానికి కౌంటర్ గా పక్కనే మేము సిద్ధమే అనే బ్యానర్ ని నిన్న వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ బ్యానర్ అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరిగింది. రెండు బ్యానర్లను కూడా సోషల్ మీడియాలో హల్చల్ జరగడంతో పోలీసులు అయితే అర్ధరాత్రి పూట ఫ్లెక్సీని తొలగించే ఏర్పాటు అయితే చేశారు. అయితే పోలీసులకి హక్కు ఉంది, అది కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ అధికారులు వచ్చి ఫ్లెక్సీ తొలగించాలని చెప్పి జనసేన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్మిషన్ లేదు అనే ఒకే ఒక్క కారణంతోనే ఫ్లెక్సీలు తొలగించామని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో రాత్రి అయితే తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుందని అందరూ భావించారు. ఎందుకంటే ఇటు ఒకవైపు వైసీపీ నేతలు ఒకవైపు జనసేన నేతలు ఇద్దరు కూడా హైవే మీదకి రావడంతో ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందని భావించారు. కానీ మాటల వరకే ఇద్దరికి కూడా మాటల వరకే ఏదైతే ఆ పరిస్థితి ఉందో కొనసాగింది తప్ప గొడవకైతే దారితీయలేదు. అయితే పోలీసులు వచ్చి ఇమీడియట్ గా బ్యానర్ తొలగించేయడం, వెంటనే జనసేన నేతలు మళ్ళీ ఆ బ్యానర్ ని కట్టే ప్రయత్నం చేయడం, ఈ రెండు కూడా జరగడంతో పర్మిషన్ లెటర్స్ చూపించాక ఇటు జనసేన నేతలు అయితే చల్లబడ్డారు. ఎందుకంటే వైసీపీ నేతలు పర్మిషన్ తోనే అది కట్టినట్టు వాళ్ళు ఆధారాలు చూపించారు. జనసేన నేతలు మాత్రం పర్మిషన్ తెప్పించుకోలేదు కాబట్టి ఆ బ్యానర్ తొలగించామని చెప్పారు. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు కేవలం ఒకే ఒక బ్యానర్ అక్కడ ఉంది, మేము సిద్ధమైన బ్యానర్, అది కూడా పర్మిషన్ తో ఉన్న బ్యానర్ మాత్రమే ఉంది. మిగతా చుట్టుపక్కల ఉన్న బ్యానర్లు అన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు తొలగించేసేస్తున్నారు. థ్యాంక్ యూ సాయి.